ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 స్టార్ట్ అయింది. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లో డైరెక్ట్ గా మనము ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన అందరికీ కూడా ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ లో పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అని అన్ని విషయాలను తెలుసుకుందాము. ఇలాగే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ మీరు పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 ఫర్ వేరియస్ పోస్ట్ అనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. మనకు వచ్చేసి వేకెన్సీ అనేది ఆధార్ కార్డ్ నుంచి రిలీజ్ అయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మనకు అసిస్టెంట్, అదేవిధంగా ఇతర పోస్టులు, అదేవిధంగా స్టెనోగ్రాఫరు, అకౌంటెంట్, అకౌంట్స్ విభాగంలో బీకామ్ కామర్స్ చేసిన వాళ్ళు, ఈ విభాగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అకౌంటెంట్ పోస్టులు, స్టెనోగ్రాఫర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు, అలాగే డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, రీజనల్ ఆఫీసర్ పోస్టులు, ఈ విధంగా చాలా రకాల పోస్టుల భర్తీకి ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు రకాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఉన్నటువంటి పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, కొన్ని పోస్టులకు ఆఫ్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే క్వాలిఫికేషన్ బట్టి 18,000 నుంచి 95,000 రూపాయల వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది. మినిమం శాలరీ అనేది 18,000 ఉంటుంది. అదేవిధంగా మాక్సిమం శాలరీ అనేది 95,000 వరకు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే కంపల్సరీగా ఉండాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఈ విధంగా అప్లై చేసే వాళ్ళకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం నో ఏజ్ లిమిట్, ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి నో ఏజ్ లిమిట్ అండి. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ వాళ్ళు ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పోస్టులకు ఏంటంటే ఫీజు ఉంటుంది, కొన్ని పోస్టులకు ఫీజు అనేది ఉండదు. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. అప్లై చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ పోస్టులో ఆధార్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ ఈ విధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే టైంలో మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి? కంపల్సరీగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, అలాగే మీ సిగ్నేచర్ అనేది ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఏజ్ ప్రూఫ్, మీ ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ ఏజ్ ఎంత ఉంది అనే దానికి ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలి. ఆన్లైన్ స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు దాన్ని టచ్ చేసినట్లయితే, క్లిక్ హియర్ పైన టచ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో వర్క్ విత్ UIDAI, వర్క్ విత్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ వేకెన్సీస్, అలాగే డిప్యూటేషన్ లేదా కాంట్రాక్ట్ వేకెన్సీస్. మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ నోటిఫికేషన్ సంబంధించి క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గానే అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఆధార్ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.